everybody, welcome back to my channel Ashi World. So మీ thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు వీడియో వచ్చి నేను 3 అమేజింగ్ మ్యాజిక్ ట్రిక్స్ అయితే మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాను. అండ్ ప్రతి మ్యాజిక్ ట్రిక్ కి అది ఎలా చేశాను కూడా మీకు లాస్ట్ లో పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేసుకోండి, ప్లస్ ఈ వీడియోని సేవ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఎప్పుడైనా ఉపయోగపడచ్చు. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో గైస్ ఇవైతే మ్యాజిక్ వాటర్ అన్నమాట. సో ఈ టిష్యూ మీద నేను జస్ట్ లైట్ గా అవుట్ లైన్ వేసాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. చూడండి అవుట్ లైన్స్ అన్ని కలర్ తో ఫిల్ అయిపోతున్నాయి. సో బాగుంది కదా ఈ మ్యాజిక్ ట్రిక్, చూసారా? సో సన్ అయితే ఎల్లో అండ్ కరెక్ట్ గా ఫిల్ అయిపోయాయి, చూసారు కదా? చూడండి మంచిగా ఇవైతే మ్యాజిక్ వాటర్ అన్నమాట. సో మీరు ఈ ట్రిక్ చూసే ఉంటారు కదా. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. సో గైస్ ఈ మ్యాజిక్ ట్రిక్ చేయాలంటే సో మీరు ఇలా ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోవాలి. సో ఇలా ఉండాలి. ఎలా అంటే ఇలా ఇలా ఉండాలి. మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు మీ స్కెచ్ పెన్ ఉంది కదా, స్కెచ్ పెన్ తీసుకొని ఏదైనా డ్రా చేయండి. సో నేనైతే ఒక మంచి ట్రీ అయితే డ్రా చేస్తున్నాను. సో గైస్ ఇదిగోండి మనం ఇలా, కానీ ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకండి ఎందుకంటే పేపర్ చిరిగిపోతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన కలర్స్ తీసుకోండి. ఈ 2 కలర్స్ కదా. సో ఇలా పేజ్ ఫ్లిప్ చేస్తే మీకు కొన్ని డాట్స్ వస్తాయి ఇలా. సో దాన్ని బట్టి మీరు ట్రేస్ చేయొచ్చు. అండ్ మీరు ఇప్పుడు ఇలా ఎగ్జాక్ట్‌గా ఉండక్కర్లేదు. మనం ఎగ్జాక్ట్‌గా ఎవరు గీయలేరు. జస్ట్ ఇలా గీసి ఇలా నెక్స్ట్ ఈ టీవీ ఇలా గీయాలి. లైక్ ఇలా. ఇలా గీసిన తర్వాత లైట్ ఇలా పెట్టి ఇలా స్కెచ్ చేయండి లైట్‌గా. ఎందుకంటే స్కెచ్ చేయకపోతే మనకి ఇంకా బ్లాక్ ఇది స్మడ్జ్ అయిపోయింది. చూసారు కదా, ఎరేజర్ అప్లై చేస్తే మనకి ఎక్కువైపోతుంది. సో ఇలా లైట్‌గా చేయండి. ఎందుకంటే లైట్‌గా చేస్తే వాటర్ పడినప్పుడు అది ఎక్స్‌పాండ్ అవుతుంది. అప్పుడు ఈజీగా మనకు ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. అదే లైక్ మొత్తం ఫిల్ అయిపోతుంది. సో ఇలా చేసిన తర్వాత ఇది నేను ఇందాక చూపించింది మ్యాజిక్ వాటర్ ఏం కాదు. జస్ట్ ప్లేట్‌లో వాటర్ ఏసాను అంతే. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెడదాం. ఇది పెడదామా? చూడండి ఇప్పుడు. చాలా బాగుంది కదా. సో ఎగ్జాక్ట్‌గా ఏం రాలేదు కానీ చాలా బాగుంది. ఇదెలా అంటే ఇప్పుడు వాటర్ అబ్జార్బ్ చేసేసుకుంటది టిష్యూ పేపర్ మొత్తం. మీరు చూసే ఇది పేపర్‌తో మామూలుగా చేయలేము. ఎందుకంటే పేపర్ కొంచెం గట్టిగా ఉంటుంది. ఈ టిష్యూ పేపర్ చాలా డెలికేట్‌గా ఉంటది కాబట్టి మనం అందులో మనం మార్కర్స్‌తో చేస్తాం కాబట్టి ఆ ఇంక్ అబ్జార్బ్ అయిపోయింది. సో ఇలా మనం చేయొచ్చు. తర్వాత ఈ టిష్యూ పేపర్‌ని తీసేసి ఈ వాటర్ మళ్ళీ వేరే అంటే లైక్ ఇలాంటిదే సేమ్ ఇంకోటి చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. సో వాటర్ వేస్ట్ చేయకండి. కానీ ఇది ప్లాంట్స్‌కి పోయొచ్చో లేదో నాకు మాత్రం తెలీదు గైస్. సో గైస్ ముందు మీరు ఈ ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు సెకండ్ మ్యాజిక్ ట్రిక్ వెళ్దాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు సెకండ్ మ్యాజిక్ ట్రిక్ అయితే చూసేద్దాం. సో ఇక్కడ మీకు ఒక పింక్ బాల్ కనపడుతుంది కదా. సో నేను దీంట్లో ఈ కప్‌లో పెడుతున్నాను. ఓకే, టైమ్ ఫర్ ద మ్యాజిక్. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు దేంట్లో ఉంది? మీరు దీంట్లో ఉందనుకుంటారు కదా. లేదు. దీంట్లో ఉందా? లేదు. సో ఎలా చేసాననుకుంటున్నారా? సో దీంట్లో ఉంది. సో గైస్ దీంట్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. సో మళ్ళీ చేస్తా. కప్‌లో పెడుతున్నా. ఓకే, లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు మళ్ళీ చూపించేస్తా. సో పింక్ బాల్ దీంట్లో ఉంది ఈ కప్‌లో. సో చూసారు కదా. సో ఇప్పుడు నేను మారుస్తున్నా. సారీ గైస్ సారీ, ఐ యామ్ వెరీ సారీ. మళ్ళీ పింక్ బాల్ ఈ కప్‌లో ఉంది. మారుస్తున్నా. సో ఇప్పుడు ఏ కప్‌లో ఉంది? ఈ కప్‌లో ఉందనుకుంటారు కదా. తడా! ఈ కప్‌లో లేదు. ఈ కప్‌లో ఉందనుకుంటున్నారా?
ఈ కప్ లో కూడా లేదు. ఇప్పుడు నేను మ్యాజిక్ చేస్తాను. టడా! సో ఇది ఎలా చేశాను అనుకుంటున్నారా? సో ఒకసారి తిరిగి చూడండి. ఇలా ఉంది కదా! సో నేనైతే మీకు ఎలా చూపిస్తున్నానంటే, ఇది ఇక్కడ ఇలా బాల్ పెట్టి ఇలా ముందుకి తెచ్చి బాల్ ఇలా ముందుకు తెచ్చి ఇలా బాల్ ని ఇలా పెడుతున్నా ఈ కప్ లో. లైక్ ఇది చూడండి. ఇలా పెడుతున్నా. అప్పుడు బాల్ ఇక్కడికి వస్తుంది. సో ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, కానీ ఈ బాల్ ఇక్కడికి వస్తుంది. చూసారు కదా ఇలా. ఫస్ట్ కప్ ని సో ఫస్ట్ బాల్ స్టేబుల్ గా ఉంచాలి. స్టేబుల్ గా ఉన్న తర్వాత కప్స్ ని పెట్టాలి. తర్వాత స్లోగా మనం ఇలా మార్చాలి. సో అప్పుడు బాల్ దీంట్లోకి వచ్చింది, మనం పట్టుకోవచ్చు. తర్వాత వాళ్ళు ఇక్కడ ఉందంటారు, సో లేదని చెప్పాలి. తర్వాత ఇక్కడ ఉందంటారు, ఈ చేతితో బాల్ పట్టుకొని ఇక్కడ లేదని చెప్పాలి. తర్వాత మ్యాజిక్ చేసినట్టు చూపించి ఇలా బాల్ ఉందని చెప్పాలి. సో ఇది ఎలా ఉంది చెప్పండి. సో గాయ్స్, మీకు సెకండ్ మ్యాజిక్ ట్రిక్ ఎలా ఉంది? నేను ఎక్స్ప్లెనేషన్ కూడా కొంచెం కొంచెం మెస్సీగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. సో గాయ్స్ ఇది చూడండి. ఏం ఫోల్డ్ చేస్తాం అనుకున్నారా? ఒక నెయిల్ కట్టర్. ఇది ఎలా చేస్తాను అనుకున్నారా? సో చూడండి, ఇది ఉంది కదా. సో ఇది ఇలా పెట్టా, తర్వాత ఇలా సో కొంచెం పైకి పెట్టుకొని అప్పుడు ఇక్కడ కూడా కనపడదు. సో ఇప్పుడు చూడండి. సో ఇలా మంచి ట్రిక్ బాగుంది కదా. సో ఇలా ఈ ట్రిక్స్ ఎలా ఉన్నాయి? సో ఈ ట్రిక్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్, బట్ ముందే చెప్తున్నాను, మన వైజాగ్ ట్రిప్ 12 లోనే రాబోతుంది. సో స్టే ట్యూన్. ఓకే గైస్, బాయ్.